ఇచ్చుడు ఇష్టం లేదు కానీ ఎందుకో వచ్చిన. ఓకే. ఫస్ట్ మేము శనివారం అంటే ఈ రోజుకి 15 రోజులు 15 డేస్ అయింది. శనివారం నాడ హాస్పిటల్కి వెళ్ళినాం. పోయిన తర్వాత ఎప్పుడు అలా యశోదలోనే 10 సంవత్సరాల బట్టి మేము జనరల్ చెకప్ కూడా అలానే చేయించుకుంటాం. ప్రతి రిపోర్ట్ ఉంది అందులో మాది అని మేము అందులోకే పోదామని చెప్పి అన్ని సిద్దిపేట నుంచి డ్యూటీలు ఉన్నాయని వచ్చి ఆయన తీసుకొని ఇటు వచ్చినాం. వచ్చినాక ఏం చిన్నదే కదా ఎందుకు అని మేము అందరం కుటుంబం వద్దంటాను కానీ ఆయనకి కొంచెం గుంజుతుంది కొంచెం ఇప్పుడు సలిపినట్టు అవుతుంది అని అంటే సరే అని వచ్చినాం. వచ్చినాక మాకు ఆయన చెప్పిండు కదా ఇవాళ భద్రత ఒకే క్లైమ్ అయింది, రూమ్ ఇచ్చారు. అలా పోయినాక 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి అని అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఏంది దీనికి 2 రోజులు ఎందుకు, ఇంత చిన్నదే కదా నాకు తీసేస్తే అయిపోతుంది, నాకు 10 రోజులే ఉంది నువ్వు అంత అని అంటుండు. యాక్టివ్గానే ఉన్నాడు. అని అంటే లేదు సార్ మాకు మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా అది ఇది అని అన్నారు. ఈయనకు బీపీ గోళీ లేదు, అప్పటికి ఏం లేదు, కొంచెం బీపీ వచ్చేది కొద్దిగా. అని అందులో పోయినాక కొంచెం 70 అట్లా వస్తుంది, 70 ఇట్లా వస్తా అంటే బీపీ గోళీ కూడా ఇచ్చారు. ఇచ్చినాక 2వ రోజుకు సోమవారం పొద్దున వచ్చి మీరు 10 గంటలు ఫాస్టింగ్ ఉండండి, నైట్కి మీకు ఆపరేషన్ ఉంటుంది అని చెప్పారు. ఆ నైట్కు ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి థియేటర్కి పోయి అక్కడ పోయినాక ఇక అంతా రెడీ చేసారు, మొత్తం రెడీ చేసి మమ్మల్ని బయట కూర్చోమని ఇట్లా అది పెట్టే లోపే బీపీ చూసారు. అక్కడ చూస్తే 220 ఉన్నదట. 220 ఉన్న వల్ల తను అబ్బో ఇంకా పెట్టింది నయమైందని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు. వచ్చి కొంచెంసేపు మళ్ళీ అబ్జర్వేషన్లో ఉంచారు. వస్తే తనకు నాకు 140 వచ్చింది కదా మేడం, చెయ్యండి నాకు మళ్ళీ లివ్ అయిపోతుంది, నాకు ఇది పెద్ద ఆపరేషన్ కాదు కదా అంటే లేదు లేదు మాకు మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటాయి దీనికి మళ్ళీ లోపల పోవాలంటే అని నీకు బీపీ ఉంది కదా సార్ ఒక 5-6 రోజులు అయినాక మళ్ళీ వేస్తాం, 2-3 రోజులు మా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం, మీకు బీపీ టాబ్లెట్ కావాలా వద్దా మేము నిర్ణయించుకుంటాం అని చెప్పారు. మళ్ళీ రూమ్కి పంపి బీపీ టాబ్లెట్ ఇచ్చిర్రు, వాళ్ళే ఫుడ్ పెట్టిర్రు, అయిపోయినాక 2-3 రోజుల అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు అన్నారు కదా అని పిల్లలు ఇంటికి పోమన్నా వాళ్ళు ఒక్కరినే ఉండనిస్తారు. మా ఆయన నేను ఇంకా పక్క బెడ్ ఉన్నాం. ఉన్నాక నేను పడుకున్నాక 5 గంటలకే మళ్ళా వచ్చిర్రు, బ్రెడ్ పాలు ఇస్తారు. ఏంది 5 గంటలకు మళ్ళీ ఎందుకు ఇస్తారు, ఒక 2-3 రోజులన్నా పెట్టారా, 5-6 రోజులు అన్నారు, 2-3 రోజులన్నా అబ్జర్వేషన్లు ఉండాలి కదా అంటే మళ్ళీ ఏం కాదు 140కి వచ్చేసింది, ఏం కాదు మేము 180 ఉన్నా కూడా చేయగలుగుతాం, వద్దు అన్నారు అని ఇచ్చేసిపోయారు. ఇక తను కూడా ఏంటంటే నాకు ఇది పెద్ద కడుపు నొప్పి అది ఇది కాదు కదా, ఈ కాలుకే కదా ఏమైతే చేయించుకుంటాను నేను టెన్షన్ పడకని తను అన్నాడు. మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నాడు. తను వచ్చి అన్నాడు నువ్వు 2 రోజులు ఫాస్టింగ్ ఎందుకు డాడీ ఎందుకు చెప్తాను, మళ్ళీ మంగళవారం నాకు అయ్యరాదు అని నేను కూడా అన్నా. తను అన్నాడు ఏం కాదు ఎల్లవతలు చూసుకుంటావు తను అన్నాడు. ఇట్లా మేము అనుకున్నాం, ఓకే అనుకున్నాక మళ్ళీ ఆపరేషన్కి మళ్ళీ తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ ఏమో ఉంచారు. ఆపరేషన్ రెడీ థియేటర్కి మళ్ళీ తీసుకుపోయి ఆపరేషన్ చేసినాక వాళ్ళు ఏమన్నారు, మీ డాడీకి కొంచెం మరి ఇట్లా అప్పుడప్పుడు తింపుతుంది అది ఇది అన్నారు కదా మీరు, కొంచెం ఇట్లా చెప్పినాం అన్నీ ఆయనకి ఏ అవస్థ ఉందో అవన్నీ చెప్పినాం ఫస్ట్గా అన్నారు కదా, కొంచెం మీ డాడీ కొంచెం లేటుగా తెలివికి వస్తాడు కావచ్చు అందరికన్నా, మీరేం టెన్షన్ పడద్దు అన్నాక ఇక సరే పోయిండు, చేయించుకున్నాడు. అందులో పేషెంట్లు అందరికన్నా మా హస్బెండే ఫస్ట్ తెలివికి వచ్చిండు. మేము పోయేసరికి మీ ఆపరేషన్ అయింది చూడిపోరు అంటే మళ్ళీ ఐసీకి కూడా తోలేదు, నార్మల్ వాడికే పంపించారు మంచిగా ఉన్నాడని. ఆ నార్మల్ వాడికి మేము పోయి చూస్తే ఏంది ఈయన చూసి నవ్వుతాడు, ఏంది డాడీ అసలు నీకు ఇయ్యలేదా మత్తసూది ఇవ్వకుండానే తీసిరా అది ఇది అనుకుంటే ఈయన నవ్విండు. ఒక గంటన్నర ఉంచుకున్నారు, మళ్ళా రూమ్కి షిఫ్ట్ చేసినాక వచ్చింది మేడం, గ్లూకోజ్ అవి పెట్టింది, తను టాయిలెట్ కూడా పోయినాక మీరు ఇద్దరు పోయి తినిరాపోర్రి, నిన్నటి నాతో ఉంటాను కదా కొంచెం కిందికి పోయి తినిరాపో అంటే మరి నీకేమైనా తీసుకురావాలంటే నాకు కూడా ఆకలి అవుతుంది తీసుకురా అన్న వాళ్ళు నర్సుని అడిగితే లేదు ఇంకా 2 గంటలు ఈయనకేం పెట్టద్దమ్మా, మేమే ఫుడ్ పంపిస్తాం మీరు పెట్టకండి అన్న. ఇంతే 5 మినిట్స్ ఇంతే. ఈయన చూసి ఈయనకు ఫోన్ చేస్తాడు, అన్నయ్య నువ్వు రా నేను ఇంటికి వస్తా నువ్వు రా అని అంటాడు. అనుకుంటాడు చూసి బ్లడ్ అన్నాడు, పోయి ఇట్లా లేవట్టే వరకు ఏంది ఇక ఇట్లా మొత్తం ఘోరంగా పోతుంది, అసలు ఆగుతలేదు. ఇక అందరిని పిలిచిన వాళ్ళు వచ్చి స్పాంజిలు పెట్టి ఎంత ఒత్తినా కూడా ఆగకుంటే ఫస్ట్ తీసేసిర్రు అన్ని, ఆగుతలేదు. నేను అప్పుడు ఏడ్చుకుంటేనే సెల్ ఆన్ చేసి వీడియో తీసిన తీయొద్దు అని అంటే కూడా తీసిన నేను.
తీసినాక మళ్ళా ఆ డాక్టర్ ఆమె ఫోన్ చేసిన వాళ్ళు ఆమె వచ్చింది. అయ్యి వచ్చేసరికి ఈయన అంతా అది వీకేసిండు, పట్టీలు వీకే ఇక ఆగుతలేదు, అది ఈనంగా వస్తుంది. వీకేసి ఆ ఓలుకు ఇట్లా పెట్టి ఓలు పెట్టి ఒత్తి పట్టుకున్నాడు తను. ఒత్తి పట్టుకున్న వాళ్ళు ఆమె మేడం ఉరికొచ్చింది. ఉరికొచ్చిన వాళ్ళే ఇంక అంతలా ఫస్ట్ ఆ పిల్లగానికి అది తీసుడుతోనే మొత్తం బ్లడ్ ముఖానికి కొట్టింది ఆయనకి, ఇది అంత బ్లడ్డే. అది పైపు వలిగితే నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది. మళ్ళీ ఆమె ఉరికొచ్చింది, చూపెట్టు ఏ చూపెట్టు అన్నారు. మళ్ళీ తీస్తే మళ్ళీ పడ్డది, ఇద్దరికి పడ్డది. ఇద్దరు పడ్డలు పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసింది, ఆ గ్లూకోజ్లకి ఏదో బ్లడ్ ఆగడానికి వేసారు. వేసిన వాళ్ళు బ్లడ్ ఆగింది. ఆగింది కానీ లోపలికి బ్లడ్ ఎందుకు ఆగుతుంది? అది లోపల ఈ కుట్ల పంట ఇట్లా ఉబ్బుతుంది అన్నట్టు. ఇట్లా ఉబ్బుతుంటే ఆమె ఏం చేసింది, "అయ్యో, ఇంత బ్లడ్ పోయింది మేడం, ఏంది ఏంది" అని నేను ఇక మొత్తుకుంటాను. మా మేడం బ్లడ్ పోయింది అనకూర్రి, ఇంక ఇటు వచ్చింది నయమైంది, ఇంకా అది ఆ లోపలికి వెళ్ళిపోలేదు, ఇంక ఇటు వచ్చింది నయమైంది, కావాలంటే ఎంత బ్లడ్ అయినా ఎక్కిద్దాం, బ్లడ్ పోయింది అనకూర్రి, ఇంకా అది లోపలికి పోతుందని కడియాలి కడియాలి అని ఇక ఇది ఓల ఆగింది అన్నట్టు. మీకు చూపిస్తాం ఫోటోలు. ఆ ఓల్ కాడ ఆగింది. ఆగింది కానీ లోపల ఎందుకు గారుడు ఆగుతుంది, ఆగుతలేదు, నరం తెగింది అది. మళ్ళీ ఏం చేసింది, లోపల అటు పోతుంది అని ఆ బ్లేడ్ తీసుకొచ్చి ఇట్లా అన్నారు. మళ్ళీ కుట్టు తెంపింది. ఒక కుట్టు తెంపిన వాళ్ళే ఇక ఆగుతలేదు ఇక బ్లేడ్. అవన్నీ పెట్టుకున్నారు, కథం పట్టుకొని డాక్టర్కి ఫోన్ చేసింది. పెట్టుకుంటేనే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, అక్కడనే సరి ఏం కాదు అని అంటే, లేదు సార్ ఇది సరి చేసేటట్లేదు, నరం తెగింది అని చెప్పింది. చెప్పిన వాళ్ళు ఆయనే అది ఓటీపీకే తీసుకురావాలన్నారు. మళ్ళీ ఓటీపీ తీసుకొని మళ్ళీ ఉరికిన వాళ్ళు నేను అంటానా, ఫస్ట్ ఇచ్చిర్రు మత్తు, మరి అప్పుడే మీరు కొంచెం లేట్గా వస్తాడు అన్నారు, ఈ వీక్నెస్ ఉన్నది ఏదో అని అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఏదైనా మత్తు ఇస్తే ఏమైనా అయితే మేడం ఇట్లా ఇయ్యకండి 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 అని అంటే ఆమె ఏమన్నది, మేము మత్తు ఎందుకు ఇస్తామమ్మా, మేము చూస్తాం ఇది ఏంటిది, కుట్లు ఇప్పి అవి బ్లడ్ బంద్ అయింది. బ్లడ్ బంద్ అయింది కదా, మనకు లోపల వచ్చేది తెలియదు కదా, ఈ ఓలు బంద్ అయింది, బ్లడ్ బంద్ అయింది కదా మేడం, ఏం కాదు మరి చేయకూర అంటే, లేదు లేదు లోపల ఉంటుంది క్లాట్ అయ్యి, అది ఎందుకు గారిందో కూడా మాకు తెలియాలి కదా, ఈ కుట్లు ఇప్పేసుకొని జస్ట్ ఆ క్లాట్ తీసేసి తూడిసి ఎందుకు వచ్చిందో తెలుసుకొని కుట్లు వేసుకుని వస్తాం, జస్ట్ 20 నిమిషాలు అన్నారు. 20 నిమిషాలు అన్నారు. అప్పటికే నేను అంటానా, మా సార్ అంటాడు, ఎందుకు ఏడుతాను, ఎందుకు టెన్షన్ పడతాను, ఏమవుతుంది ఈ కాలు కిందకి ఏమవుతుంది, అది అమ్మని తీసుకోపో అంటాడు తను. అన్నవాళ్ళే, పవన్ మీ అమ్మ గోల్డెన్ టైం వేస్ట్ చేస్తుంది, తొందరగా పోయి తీసుకొస్తావు అన్నారు. ఈయన నన్ను బయటికి తీసుకోమన్నారు. తీసుకోవని లోపలికి తీసుకుపోయారు. లోపలికి తీసుకుపోయి 2:30 గంటలైనా అత్తలేరు. హాఫ్ అన్ అవర్కి ఒకసారి పోయి అడుగుతాను, అరే ఆపరేషన్ అయిన వ్యక్తే, నువ్వు అందులో ఏం లేదు, గడ్డ అయితే తీసేసినావు, నీకు జస్ట్ ఏదో చిన్న నాళం లాంటిది ఏదో విడుదల అయింది అన్నావు, అది తీసేసి తుడుచుకొని వచ్చేదానికి ఎంతసేపు, మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా అందులో ఓనిత్తలేరు, ఆ పేషెంట్ వస్తలేరు. 2:30 గంటలు అయింది. 2:30 గంటలకు మేడం వచ్చి, చీకటి అయిపోయింది ఇక, మేడం వచ్చి ఈయనతోనంటాను, పవన్ ఆపరేషన్ అయిపోయింది అని అంటే, మరి మేడం ఏంటిది అది అని అంటే, ఏం లేదు చిన్న నాళం అనేది ఒకటి లీక్ అయింది, దాన్ని పూర్తి చేసినాం, మళ్ళా పెట్టేసినాం అయిపోయింది అన్న వాళ్ళే. నేను అన్న, ఎంత బ్లడ్ పోయింది మేడం, బ్లడ్ పోయింది ఇది అంటాను నేను, ఎందుకు బ్లడ్ పోయింది అంటే, ఏం కాదమ్మా బ్లడ్ కూడా అవసరం ఏం రాలేదు అనుకుంటా చెప్పింది. చెప్పిన వాళ్ళు, మరి ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా అని తను అడిగితే అన్నది, లేదు మళ్ళీ కూడా ఒకవేళ లీక్ కావచ్చు, ఆ లీక్ కాదని అయితే నేను చెప్పా, మళ్ళీ కూడా లీక్ కావచ్చు, ఏంటంటే ఏదో అన్నది పంపుతారో ఏదో అన్నది ఆమె స్పట్టర్ ఏదో కావచ్చు అని అన్నది. అన్నవాళ్ళ, అట్లా అంటే ఎట్లా మేడం, మా ముంగట ఉండగా సెకండ్లలోనే ఒక బాటిల్ దాకా పోయింది రక్తం, మీరు చూసే ఉంటారు, బాటిల్ ఎలాగా పోయింది. నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్కి ఐసీకి పంపలే వాళ్ళు, జస్ట్ కుట్లు దూడ్చుకొచ్చి దానికి 2 గంటలన్నర చేసి నువ్వు ఐసీకి ఎందుకు తోలినావు మేడం, ఫస్ట్ దానికి తోలేదు, నువ్వు సెకండ్ జస్ట్ టూడ్స్కి దానికి ఐసీకి ఎందుకు తోలేరు, 2 గంటలన్నర ఆపరేషన్ ఏం జరిగింది అంటే, లేదు మేము కొంచెం అది ఇది చేసుకునే వరకు అట్లా అవుతుంది, ఇది అదే ఏదో అన్నది. ఆమె వెళ్ళిపోయి ఐసీకి పోయినాం మేము. ఐసీకి పోయి పేషెంట్ దగ్గరికి తీసుకుపోయారు. ఫస్ట్ ఆపరేషన్కు మంచిగా నవ్వుకుంటున్నా ఆయన, ఈ సెకండ్ ఆపరేషన్కు మేము పోయేసరికి ఈ కాలు ఇగ్గుతాండి ఇటు ఇటు, ఈ కాలు ఈ చెయ్యి ఇగ్గుతలేడు, ఇట్లా ఇట్లా అంటాడు, ఏమో చెప్పడానికి వస్తాడు కానీ ఇక నోరు లేదు ఆయనకు, కళ్ళు ఇక మూతే, కళ్ళు తెరిచిందే లేదు, మమ్మల్ని చూసింది. ఏంది డాక్టర్ ఎందుకు ఇట్లా అయింది అని అంటే, లేదమ్మా కొంచెం మత్తు పోయినాక వస్తుంది అంటే, మేమేమనుకున్నాం 2 సార్లు ఇచ్చారు కదా, 2 గంటల తర్వాతనే మళ్ళీ ఇచ్చారు, అది కొంచెం లేటుగా వస్తాడు కావచ్చు అని అనుకున్నాం. ఒకటే కౌన్సిలింగ్ పెట్టిండు, ఐసీ డాక్టర్ కౌన్సిలింగ్లో కూర్చుండబెడితే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసిన, సార్ పని ఉండంగానే సెకండ్లలో అంత బ్లడ్ పోయింది, ఆ డాక్టర్
చెట్ట తడిసిపోయింది. ఆ! మరి మీరు 5 నిమిషాలకు చూస్తారో, 10 నిమిషాలకు చూస్తారో ఐసీలో. ఉన్న ఆమె మళ్ళా అయితదా దెబ్బన కావచ్చు అంది. అంటే కావచ్చు అని తను కూడా చెప్పింది. ఎవలు ఐసీ డాక్టర్. చెప్తే మరి కావచ్చు అన్నప్పుడు మరి మేము ఉంటాం సార్ ఇవాళ. ఇవాళ ఒక్కళ్ళం ఉంటాం మేము. పేషెంట్‌తోనే ఉండి చూసుకుంటూ ఉంటాం. మీరు 10 నిమిషాలకు, 5 నిమిషాలు చూసినా మొత్తం బ్లడ్ పోతది. తర్వాత చూస్తే లాభం ఏందంటే, లేదమ్మా అట్లా ఉండనియ్యరు. అని అన్నారు. మేము కనీసం అరగంటకోసారన్నా చూస్తాం అది ఇది అంటే, 2 గంటలకోసారి చూసుకోరా అని పర్మిషన్ ఇచ్చాను. ఇచ్చి మేము బయటకొచ్చినాం ఇగ మీరు ఓర్రన్నారు. బయటకి ఇటు మేమొచ్చినాం. ఆయనేమో ఐసీలోకి పోయిండు. ఎంటనే మళ్ళా సాంబయ్య వాళ్ళ అటెండర్‌ని పిలువురన్నాడు. ఇటు ఎళ్ళినాం, మళ్ళీ వెనకకి పోయినాం. పోయి ఏంటిది ఏమన్నా మర్చిపోయిండా ఏంటిది అని చెప్తే, మీ పేషెంటు ఆహ్, పైకి రావాలే గానీ లోకి పోతాండు. అరే 5 నిమిషాలలోనే ఇదంతా జరుగుతాందా? లోకి పోతాండు అన్నాడు. ఏమైంది ఏమైంది మనకి టెన్షన్. మళ్ళీ ఈ ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్‌కి ఫోన్ చేసిండట. చేత్తే ఆయన అన్నాడా స్కానింగ్ తీ అన్నాడు. మళ్ళీ స్కానింగ్ తీసుకుపోయారు వెంటనే. తీసుకొని పోయినాక స్కానింగ్ తీసిర్రు. స్కానింగ్ తీసినాక ఏం చెప్పిర్రు? ఈ నుంచి వెళ్ళి ఇట్లా పోయేది ఒకటి నరం ఉంటది. ఆ నరానికి బ్లడ్ సర్క్యులేషన్ పోలేదు. ఇక్కడ చిన్న చిన్నగా గుడకల్లాగా అయినాయి అని చెప్పారు. చెప్పినోళ్ళు మరి అవి ఇప్పుడే తీయరు. ఇంకేమన్నా ఉంటే మరి డాక్టర్లను పిలిచి ఇప్పుడే తీయరు. మరి ఏదన్నా ఒకటి చేయరు. మన కంగారు మనకు. అన్నవల్ల మాకు ఏంటిది ప్రోటోకాలా ఏదో అన్నాడు. అది ఉంటది మాకు. దాని ప్రకారం చేస్తాం అని ఆ రోజంతా ఆపేసారు. మళ్ళా సాయంత్రం వరకు వచ్చి మళ్ళీ స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసిన వాళ్ళు ఏమైంది? ఈ పక్క మొత్తం పెరాసిస్ వచ్చిందని చెప్పారు. ఇది చెప్పారు తీసి. చెప్పినాక మరి ఏంటిది ఇది అత్త ఏంటంటే ఇంకా లక్కు మీరు ఈ హాస్పిటల్లో ఉండగానే వచ్చింది. మీరు అదృష్టవంతులు అది ఇది అని చెప్పారు. చెప్తే అట్లా ఎట్లా అంటారు? అసలు ఆపరేషన్ ఏంటిది? తొడకని వస్తే ఫెరాసిస్ ఎందుకు వస్తుంది? మాకు అదృష్టం ఎందుకైతే మంచిగా డ్యూటీ చేసి పెట్టుకున్న మనిషి యోగా ట్రైనింగ్ ఇస్తాడు. ఇవన్నీ చేసినోడు కుమ్రవెల్లి కాడ నిలబడి డ్యూటీ చేస్తాడు. ఎందుకు అట్లా వస్తుంది అని అంటే లేదు ఇక వచ్చింది అన్నాడు. అది తెల్లారి మరి దానికి ఏం చేస్తారు? దానికి ఏమన్నా ఇవ్వాలంటే ఏం లేదు. మళ్ళీ అట్లనే పేషెంట్ తెల్లారి దాకా ఉంచి రేపు నీరు రాకుంటే ఓకే నీరు వస్తే మాత్రం స్కల్ కడియాలి. తెల్లారి నీరు వచ్చింది. వాళ్ళు ఏది చెప్పుకుంటూ పోతారో అది కంటిన్యూ అవుతానే అన్నట్టుగా ఇది కడిగేసిర్రు తీసేరు. తీసి ఉబ్బింది ఇటు బ్రెయిన్ వత్తుతుంది అన్నారు. లేదంటే ఈ బ్రెయిన్ కూడా పోతుంది మరి కనీసం ఒక్క పక్కన కాపాడుతాం. ఈ పక్క వేయింది కాబట్టి ఒక్క పక్కన కాపాడుతాం అన్నారు. సరే ఒక్క పక్క కాపాడినా మంచిదే, ఒక్క చెయ్యి ఉన్నా మంచిదే, అటు మాట్లాడినా మంచిదే మనకున్నది. మేము అట్లా చెప్పినాక ఏం చేశారు? తెల్లారి మళ్ళీ మీటింగ్ పెట్టారు. అందరు డాక్టర్లు కలిసి పెట్టారు. ఇక ఏ న్యూరో సర్జను ఆపరేషన్ చేసిన ఆయన మొత్తం ఇక అందరు మేము పోయిన సంత ఎంతమంది చూసిరో రిపోర్టు వాళ్ళందరూ చేసినాక ఏం చేసారు? నీది తప్పు అంటే నీది తప్పు, న్యూరో సర్జన్ది తప్పు, ఆయన మాకేమి ఇవ్వలేదని ఆపరేషన్ చేసిన డాక్టర్. న్యూరో సర్జన్ ఏమో నేను చూసిన, నేను చేయి పట్టుకున్నా గట్టిగానే పట్టుకున్నాడు ఆయన. నరాల డాక్టరు నేను గట్టిగానే ఆయన పట్టుకుంటే గట్టిగానే పట్టుకున్నా అంటే నేనేమన్నా అసలు ఏంది వేరు కండ్ల మొత్తం మమ్మల్ని సెల్లులు తీసుకొని ఇస్తలేరు. మా ముంగట డాక్టర్లు కూడా వాడి మొత్తం ఏం చేశారు? ఈ న్యూరో సర్జన్ కొంచెం ఏజాడు ఆయన, ఎక్కువ మాట్లాడతాడు. ఆయన మీదకి దోసేసారు అందరూ. దోసేస్తే నేనన్నా ఒకటే అన్న, అసలు మీరు చేతులు పట్టుకొని వైద్యాలు చేస్తారా లేకపోతే కండ్లతో చూసి చేస్తారా? న్యూరో సర్జన్ వస్తాడు పేషెంట్ దాకా రాకుండానే నేను న్యూరో సర్జన్ అని వెనక చేతులు పెట్టుకున్నాడు, వచ్చిండు, వెళ్ళిపోయిండు. నరాల డాక్టర్ 2 గంటలు చేసిండు ఆయన టెస్ట్. 2 గంటలు చేసిండు, ఈడ పొడిచిండు అన్ని చూసిండు. ఏళ్ళు ఇటా అన్నాడు ఇటా అన్నాడు. మంచిగానే ఉన్నావు ఎపిసోడ్ చెప్పినట్టు చెప్పారు కానీ ఈయన బాగానే ఉన్నాడు అని ఇదంతా చేశారు. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బకుంటా అంటే మేము అసలు ఏంది ఇప్పుడు పేషెంట్ తప్ప డాక్టర్లే తప్ప మరి మేమే వచ్చి చేసుకోన్నాం. మరి మా పాత రిపోర్ట్లు కూడా ఉన్నాయి, కొత్త వాళ్ళం కాదు. పాత రిపోర్ట్లు అని పెట్టినాడు, అందులో ఏమేమి ఉన్నాయి, నాకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, లేకుంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నదా, ఏమున్నా వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అట్లా నెట్టేసారు. సరే ఇప్పటికి అయిపోయింది. నేను మీ దగ్గరకు వచ్చిన మంచిగా ఉన్నోని వచ్చినాం మేము, నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు ఎట్లా ఇస్తారు చెప్పు, కనీసం ఎట్లా ఇస్తారు అని అంటే అమ్మ ఒక పక్క వేయింది ఇంకేం చేయలేము దాన్ని, కనీసం ఒక పక్కనన్నా మేము నడుచుటాటు చేసి ఇస్తాము అని అన్నారు. తెల్లారు మళ్ళీ ఈ బ్రెయిన్ తీసారా, ఈ ఉబ్బు తగ్గింది, ఈ బ్రెయిన్ ఇటు పోయింది కొంచెం ఇటు వచ్చింది, దీన్ని సెట్ చేద్దాం అన్నారు. మళ్ళీ తెల్లారు స్కానింగ్, రోజు ఇక 24 అవర్స్కి ఒక స్కానింగ్. మళ్ళీ స్కానింగ్ తీసి అన్నారు
ఈ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్నారు. అంటే డ్యామేజ్ ఇదైతే 70% వేయింది అన్నారు. ఇక ఎంత ఉన్నది 5% ఉన్నది. మళ్ళీ తెల్లారి తీసారు. మళ్ళీ 5%కు అలా ఇంకా 10% ఉంది. మళ్ళీ తెల్లారి తీసారు. 100 పోయింది అన్నారు. అయినా కూడా ఆయన మొస తీసుకుంటాడు. వెంటిలేషన్ తీయరు, మరి మంచిగానే ఉన్నాడుగా, వెంటిలేషన్ తీయరంటే అది తీయద్దు, మేము ఒక్కొక్కసారి చెక్ చేస్తాను, ఆయనకైనా శ్వాస తీసుకుంటాడు అన్నారు. అన్నాక మళ్ళీ తెల్లారి శ్వాస తీసుకుంటలేడు, ఇక వెంటిలేషన్ మీద ఉన్నాడు, కోమాలకు వేయండు అని చెప్పారు. కోమాలకు వేయండు అని అంటే మళ్ళీ ఎట్లా కోమాలకు పోతాడు, ఏంది ఇది అంటే ఈ చిన్న మెదడుకు పోయింది, ఆ చిన్న మెదడు కూడా ఇట్లా ఏదో ఉంటుంది అందులో, అది పోయింది, దానికి పోయిందంటే మన బాడీ సప్లై పోతుంది అని చెప్పారు. బాడీ సప్లై పోతుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక రోజు అసలు ఏంటిది మరి తిన్నర్స్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఏంటంటే ఇంట్లో ఇస్తే ఇంట్లో వలిగేటివి ఉంటాయి అని అంటారు, అవి ఇయ్యలే. మళ్ళీ తెల్లారి ఇంకా రోజొక్కటి మాకు సినిమా చూపించి రాళ్ళు, రోజొక్కటి మేము ఏడ్చుడు వాళ్ళ వాడు ఏం చేసినా వాళ్ళకి ఇంత కనకరమే లేదు. ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం నేను చూడలే, అట్లుంది. నేను చెప్తా, పేర్లు కూడా చెప్తా, మొత్తం పేర్లు అందరికీ చెప్తాను. అయితే ఆయన ఏం చేసిండు, మళ్ళీ తెల్లారి పిలిచిండు, తెల్లారి మళ్ళీ కౌన్సిలింగ్. ఇలాంటి కౌన్సిలింగ్లు ఎన్ని పెట్టినా నీ భర్త రాడిగా, అయిపోయింది, మర్చిపో. ఎందుకంటే ఇక ఇది పని చేస్తలేదు కాబట్టి ఎంతసేపు మనం ఏంటి బీపీ ఇంజక్షన్ పెట్టారు, ఆ వెంటిలేషన్ పెట్టారు, ఇవన్నీ పెట్టినాం కదా, ఈ ఒక్కొక్కటి పోకుండా ఆట మీద పడుతుంది. అంటే ఇక ఈయనకి ఎట్లా అవుతుందంటే కిందికి మీదికి అవుతుంది అన్నట్టు, బీపీ ఉంటలేదు ఒక కాడ. ఇక అది పని చేస్తలేదు, మెదడు పని చేయనప్పుడు ఇక ఇది చిన్న మెదడు కూడా పని చేస్తలేదు కాబట్టి ఎంతసేపు ఉంటాడో తెలియదు. ఒకటి ఈ అదేంది ఆట మీద పడుతుంది. ఇక ఆటో టెస్ట్ చేసారు, అది బండలాగున్నది, నీకు మంచిగా ఉంది సార్ అని చెప్పారట. అదొక్కటే ఇప్పుడు చచ్చిపోయే వరకు కూడా ఆట అట్లనే ఉన్నది. అది చెప్పిండట. చెప్పినాక ఏం చేసారంటే వాళ్ళు మళ్ళీ పిలిచారు, మీటింగ్ పెట్టారు. పెట్టి ఏమంటారు, ఇదే నా తల్లి అయితే ఈ ప్లేస్లో ఉంటే ఇంత నరకం ఎందుకని నేను ఆక్సిజన్ తీసేసుకొని పోతా. డైరెక్ట్ ఒక్క 4-5 రోజులు ఈ పాట పాడిరాళ్ళు, పాడితే నేను ఎట్లా తీసుకోవాలి, కనీసం కళ్ళనే ఎడతాడేమో అని. అట్లా ఒక డాక్టర్ ఐసీ డాక్టర్ అంటాడు, ఇంకొక డాక్టర్ అంటాడు అసలు ఇట్లా నిన్ననే ఒక తుర్కొల్ల పిల్లగాడు 30 years ఉంటాడు, ఆ పిల్లగాని వెంటిలేషన్ నుంచి పంపించినాం, ఆ ఇంటికి పోయి పడగొట్టచ్చారు వాళ్ళని, మీకు కూడా ఆఫర్ ఇస్తాం, మీ ఇంటికాడ పడగొట్టేస్తాం మేము అని ఒకడు అంటాడు. ఇట్లా అంటే నువ్వు ఎట్లా ఇని తట్టుకోవాలి, ఏంది ఇది, ఒక్క సెల్లుని లోపల కొట్టనియరు, జేబులు చెకింగ్ చేసి అన్ని చేసి మీటింగ్ రూమ్లో తీసుకుపోతారు, మన దగ్గర ఏం ఉంచరాళ్ళు అన్ని తీసుకొని పోతారు. అట్లా సరే ఇదంతా ఏంది డాక్టర్ గట్లా అంటే, మాకు మా నాన్న ఈ పిల్లగాడు వచ్చింది, మేము 10 రోజులు 11 రోజులే మా నాన్న కోసం సత్తానం ఇక్కడ, మా నాన్న కూడా మా కోసం అట్లనే కష్టపడని, ఏమన్నా కానీ మా డాడీ అలా సెర్చ్ కానీ ఏమన్నా కానీ బాధపడని, మా డాడీ కళ్ళు తెరితే చాలు మాకు, మేము తీసుకొని పోయి ఒక మొక్క లెక్క చదువుకుంటాం అని అంటే, ఓ డాక్టర్ వచ్చి ఇగో మీరు ఈ చిన్న మెదడు మంచిగా ఉంటే మీ డాడీని ఒక మొక్క లెక్క చదువుకోవచ్చు, మేము ఇక్కడ ఓలు చేసి ఇస్తే మీరు అల్లకెళ్ళి పోసుకొని చెట్టు నీళ్ళు పోసుకున్నట్టు పోసుకోవచ్చు, కానీ మీ నాన్నకి ఇదే పోయింది, ఏనాక ఇంకేముంటుంది, ఇక ఉండదు. వాడు పక్క ఇట్లా రాసి ఇగో ఈ క్షణాన పోవచ్చు, ఈ క్షణాన పోవచ్చు, ఇగో ఈ టైంలో పోవచ్చు అంటే, సార్ ఏంది 2 రోజులు ఉంటాడా, 3 రోజులు ఉంటాడా, 2 నెలలు, 2 నెలలు ఉంచారు సార్, నాకు విసుకొచ్చి నేను వచ్చా ఇంజక్షన్ వేయరు అనకట్ట నుంచారు, నేను ఎట్లా వచ్చినా అసలు ఒక కాలిరిగో చేతిరిగో పక్షవాతం వచ్చో నిజంగా పెరాసిస్ వచ్చినా నాకేదో బాధ ఉండవు. మంచిగా ఇద్దరు తయారై ఆయన టక్కు వేసుకొని ఒక స్కోర్ పైకి నడిపే మనిషి, అలాంటి మనిషిని నేను తీసుకొని వచ్చి ఎట్లా పోవాలి, ఈ సావులు అనేటివి అత్తయి పోతాయి, ఇంత నిర్లక్ష్యం ఎట్లా సార్, ఇది ఏంది, నేను ఎట్లా తట్టుకోవాలి, ఇది నా వల్ల అయితే లేదు, కనీసం కళ్ళు తెరిచి తోలు నా మనవాడిని సాదుకున్నట్టు సాదుకుంటా నేను అని అన్న. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక బాధపడే వచ్చిన, ఈ కళ్ళు తీసారు, ఇంత పెద్దగా ఉండదు, సగం తీసారు, ఒక మనిషికి ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇది తీసారు, మళ్ళా అది కడుపులో పెడదామంటే మేము అన్నాం అది ఏంటన్నా ఫ్రిడ్జ్ చేయరు, మేము పైసలు అయినా పెట్టుకుంటాం,
కానీ మళ్ళీ అంతా మళ్ళీ ఇక్కడ చీరిండ్రు అనుకో మళ్ళీ ఇది ఒక్కటి అవుతుంది అంటే ఫీజు చేస్తామన్నారు చేసిండ్రు. ఇప్పుడు మేము తీసుకొని వస్తా అంటే మా సార్ దగ్గర దొరుకుతలేదు ఇయ్యలేదు. అది ఏడవైందో కూడా తెలియదు వాళ్ళకి. కిందికి వచ్చినాక మనం దానం చేయాలంటే పుర్రు ఉండాలి మనకి. అది నేను ఆ పుర్రెని అది అది పట్టుకపోవాలి మనం అని పిల్లలకి చెప్పిన. వీళ్ళకి తెలియకుండా వచ్చురు సపడేక అని అంటే వీళ్ళు అడిగారు. అడిగితే ఎస్ఐ ముంగట ఎస్ఐ పోలీసులు ఉండంగా అయ్యో ఏది లేదా ఎక్కడుంది ఎవరు పెట్టారు ఏం చేసి రైడ్ పోయింది అని అంటారు వాళ్ళు. అన్నలేసి అయింది ఇంత నిర్లక్ష్యం అసలు ఏంది ఇది ఎక్కడున్నా అన్నట్టు తీసుకురాపోరంటే మరి ఈయన తీసుకొచ్చిరో ఇంకెవరు తీసుకొచ్చిరో నాకు తెలియదు. దాన్ని కూడా టెస్ట్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్కు అనంగా ఎంకులాడి లాస్ట్కు అయితే ఇంట్లో పెట్టినాం. ఇంట్లో పెట్టి ఆయన ఆపరేషన్ కుట్టేసినాం అని చెప్పారట. వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇప్పిరట ఆయన బట్టలు ఇప్పలేదు. మళ్ళీ తీసుకొని వచ్చి అలా పెట్టి ఇప్పుడు పంపారు. ఎంత నిర్లక్ష్యం అది అంటే వాళ్ళు ఎన్నడూ చంపారు అనుకోవాలి. నేను ఆపరేషన్ చేసిన రోజే ఇవాటికి 9 గురువారం నాడే ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చిర్రు వాళ్ళు ఈయన చనిపోతాడు అని. ఇది అయినాడు ఇటు 9 రోజులు అయ్యి 3 సర్జరీలు అయినాక ఇట్లా చేసారు. అయితే ఇది ఎన్నడూ ఇచ్చినట్టు ఆయనకు ఇవాళ కాదు వాళ్ళు ఇచ్చింది నాకు. మమ్మల్ని తీసుకోపోమని అంటారు. మా అమ్మ అయితే పోతా మా అయ్య అయితే పోతా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు. అది వాళ్ళు ఏం ఇవి ఎన్ని ఆపరేషన్లు ఫస్ట్ వేయండు లో బీపీ అని వచ్చిండు ఐబీపీ అని పంపారు. అది అడిగిన నేను ఐబీపీ వచ్చినప్పుడు ఎన్ని రోజులకు ఒక మనిషికి ఆపరేషన్ చేయాలి? వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు. ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంతెందుకు మా ముంగట ఎంతమంది డాక్టర్లల్లా అసలు మంచిగా వచ్చిన మనిషిని ఖరాబ్ చేసారు సాగొట్టేర్చి అని వాళ్ళే అనుకుంటారు. మనకు రారు. ఇప్పుడు వీళ్ళయ్యా ఎవరైతే నిర్లక్ష్యంగా వైద్యం చేశారు కదా డాక్టర్ పేరు చెప్పండి. ఇంకొకటి చెప్పినాక చెప్తా. ఇదంతా అయింది కదా నిన్న ప్రాణం పోయినాక ఇవాళ నిన్న నాకు గుర్తు ఈ చైర్మన్ వాళ్ళకి కల్పించి నిన్న ప్రాణం పోయింది. తీసుకుపోయారు అందులో పెట్టేసినాక అంత వరదాకా మాకు వాళ్ళని కలిపియమంటే కలిపియలే వాళ్ళు. ఎందరితో ఫోన్లు చేసిన నిన్న వాళ్ళు చనిపోయినాక చైర్మన్ ఇంకెవరు ఆయన పేరు డైరెక్టర్ వాళ్ళు మమ్మల్ని కిందకి మీటింగ్ పిలిచారు. వెళ్తే మేడం ఇంత అయినాక ఒక్కసారి మాకు కలిసి మాకు ఏ ట్రీట్మెంట్ కావాలో చెప్తే మా ఆస్తులు అమ్ముకోనన్నా పెట్టుకుంటాం భద్రతలు రాకుండా మంచిదే అని. కానీ అంత అయిపోయినాక మీటింగ్ పిలిస్తే ఏంది మేడం ఎందుకు ఇక పిలిచి మమ్మల్ని అంటే సారీ వాళ్ళు సారీ అది అన్నారు. ఆయన ఏమంటాడంటే నేను మీ పిల్లలకు జాబులు పెట్టిస్తా. ఎవరో డైరెక్టర్ మీ పిల్లలకు జాబులు పెట్టిస్తా. నేను ఏదంటే అది మీకు హెల్ప్ చేస్తాను. నేను జాబులు పెట్టించే కాడ ఫోన్లు చేసి నేను చెప్తా మీకు మీ డిపార్ట్మెంట్లకు అన్నారు. అంటే నాకు వద్దు సార్, నాకు జాబులు వద్దు. నా మొగందేమని ఉండే రాష్ట్రపతి అవ్వాడుతాను. 2 జిల్లాలకు టైగర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకి ఆయన ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే నాకు వద్దు నువ్వు వద్దు అని చెప్పి వాళ్ళ నుంచి ఆయన నీకేం కావాలమ్మా అని నేను ఒక్కటే అన్నా. నాకు మాత్రం మీరు రిపోర్ట్లు ఇచ్చినా అన్ని మార్చి నేను అడిగిన వాళ్ళ రిపోర్ట్లు ఇస్తేనేమో నిజం అనుకుంటాం. ఇయ్యలే వరకు ఇయ్యలేను అడిగిన వాళ్ళు ఇయ్యలేము. మాకు డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రిపోర్ట్లు మారుతారు అంతా అయిపోతాయి. రిపోర్ట్లు అస్సలు వద్దు మీకు తీసుకున్న వేస్ట్ అని చెప్పారు. అంటే మరి ఏం కావాలమ్మా నాకు మా ఆయన అందులో పోయే సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. నాకు ఆపరేషన్లు అయినప్పుడు వీడియోలు ఇచ్చారు. పక్క రూమ్ వాళ్ళకి ఇచ్చారు. నేను చూసిన నాకు కూడా ఇస్తాను అన్నారు. నాకు అందులో పోయేది వీడియో కావాలి, బయటకు వచ్చేది ఆ సీసీ క్యామ్ వీడియోలు కావాలి. లోపల ఆపరేషన్ సెకండ్ టైం ఆపరేషన్ అయింది రూమ్కి వచ్చిండు కావాలి. థర్డ్ టైం ఫెయిల్ అయ్యి లోపలికి పోయిండు 20 నిమిషాలు అన్నారు. 2 గంటలు చేసారు. నాకు ఆ 2 గంటలు ఏం జరిగిందో కూడా కావాలి. ఆ 2 గంటల్లో ఫెరాసిస్ ఎందుకు వచ్చింది? ఏం మతి చింతం లేకుండా బయటకి వచ్చిన మనిషి ఐసీకి ఎట్లా పోయిండు? సెకండ్ చేసినప్పుడు ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు సెకండ్ ఆపరేషన్కి అటే తుడుచుకొని నడుచుకుంటూ రావాలి ఆయన కదా. అలాంటి ఆయనే సోయి లేకుంటే ఎట్లా వేయండు అన్న. అది నాకు కావాలి. ఇవి ఆ యశోద నుంచి నాకు ఇవి కావాలి. ఇప్పటికైనా ఎట్లా చనిపోయిండు అనేది కూడా క్వశ్చన్ అయిపోయింది నాకు. ఆడ ఎట్లా చనిపోయిండు ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయిండు. నేను పేర్లు చెప్తా వాళ్ళే, నువ్వు మళ్ళీ చెప్పమంటే చెప్తా. మార్చేసి ఫస్ట్ది లేనే లేదు.
అయితే నేను చెప్తా ఒకటి పెద్ద అయితే నేను చెప్తా ఒకసారి ఇది ఇప్పుడు హాస్పిటల్ యశోద తప్పని నేను అంటలేదు. యశోద హాస్పిటల్ మంచిగా అయిపోతారు నేను అంటలేదు. తీసుకోలేరు ఆ. అది ఇస్తా సరే. ఒకసారి చెప్పు. ఇటు రైట్. నాకు జరిగేది